మూల విషయం అండి. ఏమండి, ప్రాణం విడిచిన తరువాత కూడా, శరీరాన్ని వదిలేసిన తరువాత కూడా, ఏమండి, చాలా సంవత్సరాలకి, వందల సంవత్సరాల తరువాత వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం అంటే మాటలా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. తన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించిన భక్తులను చనిపోయినా కూడా దేవుడు విడిచిపెట్టడండి. మీకు చెబుతాను, ఎలీషా గారు చనిపోయారు, సమాధి చేసేశారు. ఆయన శరీరం శల్యముల రూపంలో మారిపోయింది. ఏం జరిగిందో తెలుసా? యుద్ధం జరుగుతోంది మోపుగా. ఒక సైనికుడు చంపబడ్డాడు. వాడిని పూడ్చటం టైం కుదరక, సమయం లేక తీసుకొచ్చేసి ఎలీషా గారి సమాధిలో ఆ శవాన్ని ఇలా పెట్టి ఇలా తిరిగారు వెళ్తాకి. వెంటనే వాడి పైకి లేదు, నేను ఉత్తరం నాగండి అన్నాడు. ఇడే తప్పమని ఇచ్చాడు, నేను ఉత్తరం నాగండి. ఏం జరిగిందంటే ఎలీషా గారి యొక్క శల్యములు ఆ శవానికి తగిలి శవం జీవంతో లేచేలా దేవుడు చేశారు.